హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే సమాచార వెల్లడికి సంబంధించి వచ్చిన ఆరోపణలను ఏప్రిల్ 8న అంగీకరించినటువంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏది? సమాచార వెల్లడికి సంబంధించినటువంటి వచ్చిన ఆరోపణలను ఏప్రిల్ 8న అంగీకరించినటువంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏది అంటే బోట్ బ్రాండ్ అంగీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసినటువంటి అంతర్జాతీయ హెపటైటిస్ నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా వైరల్ హెపటైటిస్ కేసులు నమోదవుతున్నటువంటి రెండవ దేశం ఏది అంటే భారత్లో 2 కేసులు ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలన్నింటి పర్యవేక్షించే వ్యాక్సిన్ పోర్టల్ పేరేమిటి? మన దేశంలో వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించేటటువంటి వ్యాక్సిన్ పోర్టల్ పేరేమిటి అంటే యోవిన్ అనేది కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడం జరుగుతుంది. ఏ దేశంలో అత్యంత పిన్న వయస్కుడైనటువంటి అధ్యక్షుడు మార్చి 25న జైలు నుంచి విడుదలై 2 వారాల్లోగా ఆ పదవికి అంటే అధ్యక్ష పదవికి ఎన్నికవడం జరిగింది అంటే సెనెగల్. 44 ఏళ్ల బసిరోజ్ దియోమాయే ఫాయే సెనెగల్ అనే 44 ఏళ్ల బసిరోజ్ దియోమాయే ఫాయే సెనెగల్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు దేశంలో ఏ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యాన్ని సాధించింది అంటే కాలా ఆచార వ్యాధిని నిర్మూలించే లక్ష్యాన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖాతాదారులకు సంబంధించిన సేవలను విస్తరించడంలో సహాయపడేందుకు ఇటీవల యుఏఈలోని జండ్ బ్యాంక్ మన దేశంలో చెందిన ఏ కంపెనీ ఎంపిక చేయడం చేసింది అంటే ఖాతాదారులకు సంబంధించి సేవలను విస్తరించడంలో సహాయపడేందుకు ఇటీవల యుఏఈలోని జండ్ బ్యాంక్ మన దేశానికి చెందినటువంటి ఏ కంపెనీని ఎంపిక చేయడం జరిగింది అంటే ఇన్ఫోసిస్ కంపెనీని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి తిప్రామొత బృందానికి చెందినటువంటి ఒక విద్యార్థుల వేదిక ఇటీవల ఒక పరీక్షలో ఉపయోగించాల్సిన భాషకు సంబంధించిన వివాదం మీద ఉద్యమం ప్రారంభించడం జరిగింది. అది ఏ వివాదం? తిప్రామొత బృందానికి చెందినటువంటి ఒక విద్యార్థుల వేదిక ఇటీవల ఒక పరీక్షలో ఉపయోగించాల్సిన భాషకు సంబంధించి వివాదం మీద ఉద్యమం ప్రారంభించారు. అయితే అది ఏ వివాదం అంటే కోక్ బొరాక్ పరీక్షకు సంబంధించిన లాంగ్వేజ్ అంటే భాషకు సంబంధించింది. త్రిపుర రాష్ట్రంలోని సెకండరీ విద్యా బోర్డు అధ్యక్షుడు ఇటీవల కోక్ బొరాక్ పరీక్ష రాసే విద్యార్థులు కేవలం బెంగాలీ భాషను మాత్రమే ఉపయోగించాలని పేర్కొనడంతో ఈ వివాదం ఉద్యమం తలెత్తడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశం ఒక కొత్త రకం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగాత్మకంగా విజయవంతంగా పరీక్షించింది. దాని పేరేమిటి అంటే అగ్ని ప్రైమ్. మన దేశం ఒక కొత్త రకం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. దాని పేరు ఏమిటంటే అగ్ని ప్రైమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి రోజుకు దేశంలో పెరిగిపోతున్నటువంటి అక్రమ రుణ యాప్లను అడ్డుకునేందుకు నివారించేందుకు ఒక కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సిద్ధమవుతుంది. అయితే ఆ యంత్రాంగం పేరేమిటి? రోజుకు దేశంలో పెరిగిపోతున్నటువంటి అక్రమ రుణ యాప్లను అడ్డుకునేందుకు మరియు నివారించేందుకు ఒక కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సిద్ధమవుతుంది. అయితే ఆ యంత్రాంగం పేరు ఏమిటంటే డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి
ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి నేరస్తులను పట్టుకునేందుకు కృత్రిమ మేధస్సు అనువర్తనం క్రైమ్ జీపీటీని ఇటీవల ప్రారంభించిన టెక్నాలజీ కంపెనీ ఏది? ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి నేరస్తులను పట్టుకునేందుకు కృత్రిమ మేధస్సు అనువర్తనం క్రైమ్ జీపీటీని ఇటీవల ప్రారంభించిన టెక్నాలజీ కంపెనీ ఏది అంటే ఎస్టీఎక్యూ టెక్నాలజీస్ కంపెనీ. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.